హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ రియల్ ఎఫర్ట్స్. ఈ రోజు వీడియోలోని కందిపొడి తయారీ విధానాన్ని చూద్దామండి. దానికి ముందుగా ఒక స్టవ్ వెలిగించుకోవాలి. దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది ఇనుపది కానీ లేదంటే అల్యూమినియంది కానీ కొంచెం దలసరిగా ఉన్నదైతే బెటర్. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి. నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్ మీద బేస్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పు అనేది మంచి లైట్ అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఏంటి కందిపప్పు ఇలా ఉంది అని అనుకోకండి. ఇది నేను ఇంట్లోనే కందులు కొని నేను ఎండలో పోసి వేయించి ఎండలో పోసిన తర్వాత నేను ఇసిరిన తర్వాత వచ్చిన పప్పు ఇది. అందుకే అక్కడక్కడ మీకు కందుల పైన ఉండే తొక్కు అనేది కనిపిస్తుంది. సో ఈ పప్పును మొత్తం వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు కూడా పచ్చి శనగపప్పుని తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోని పచ్చి పెసరపప్పు ఉంటుంది కదండి, మనకి పొట్టు లేనిది, ఆ పెసరపప్పుని మరొక పావు కప్పు వరకు కూడా తీసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు వీటిని మంచి అరోమా వచ్చేంత వరకు కూడా లైట్గా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలండి. ఇది మొత్తము కూడా మీడియం టు సిమ్లో చేయండి. సిమ్లో అయితే ఇంకా బాగుంటుంది. అంతే తప్ప హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. మాడిపోయిందంటే ఇంకా మీకు ఆ కందిపొడి టేస్ట్ అనేది అస్సలు రాదు. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే దీనికి సరిపడినంత కారానికి మనము ఎండుమిర్చీలను యాడ్ చేసుకోవాలి. కొన్ని మిర్చీలు ఘాటుగా ఉంటాయి, కొన్ని ఘాటుగా ఉండవు, కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు కంటే కాస్త తక్కువగా ధనియాలను వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం చూస్తుండగానే కాస్త లైట్గా కలర్ అనేవి మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము తీసుకున్నామో దానికి సరిపడినట్టుగా అంటే పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది, అందుకని చెప్పి పావు టీ స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కాస్త కరివేపాకు. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అవసరం లేనప్పుడు స్కిప్ చేసేయవచ్చు. ఆ తర్వాత ఫైనల్గా 5 చూసారు కదండి వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా పెద్ద సైజులో ఉన్న వేసాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాన్ దలసరది కాబట్టి దీనిలో హీట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ హీట్ అలా ఉండగానే మనము ఒక ఫుల్ టీ స్పూన్ వరకు కూడా జీలకర్రని యాడ్ చేసుకుని ఆ వేడికి వేయించి చూపిస్తున్నట్టుగా వేయించండి. ఇప్పుడు కరివేపాకు అనేది చూసారు కదా, పొడిగా అయిపోయింది. ఇంకా ఎండుమిర్చీలు కూడా గట్టిగా ఉన్నాయి. ఇంకా ఇందులో వేడి అలాగే ఉంటుంది కాబట్టి అలా వదిలేస్తే మాడిపోతుంది. అందుకని చెప్పి మొత్తం అంతా వేయించేయండి. ఇప్పుడు ప్యాన్లో హీట్ చల్లారింది. చూసారు కదా, ఫైనల్గా ఈ పప్పులన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు వీటన్నిటిలోని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకుని ఇంకొకసారి బాగా వేయించేసుకుని వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారక ముందే మనం దీనిలోని కాస్త ఉప్పుని చేర్చుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ కళ్ళుప్పుని అయితే వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేయాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంది, చల్లారింది. ఇప్పుడు చల్లారిన తర్వాత పూర్తిగా నేను మిక్సీ అయితే పడుతున్నాను. ఫైనల్గా మీకు ఇక్కడ మీరు వేసుకోవాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలర్ కోసం నేను కాస్త పసుపుని అయితే యాడ్ చేశాను ఫైనల్లోని. మీరు వేసుకోవాలనుకుంటే పావు టీ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పౌడర్గా. చూసారు కదా, మెత్తగా పౌడర్ అయింది. ఇలా అయితే పౌడర్ మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా అంటే మనం మిక్సీ పట్టిన తర్వాత కాస్త వేడిగా ఉంది కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా గాజు బౌల్లో కానీ లేదంటే ఏదైనా అంటే మనకి తడిగా లేని వాటిలో వేసుకుని నిల్వ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఆగండి ఫ్రెండ్స్, అప్పుడే వెళ్ళిపోకండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఎవరైనా సరే పురటాల కోసం కానీ లేదంటే ఏదైనా ఆపరేషన్ చేయించుకునే ఉన్న పేషెంట్స్ కోసం కానీ ఈ పొడిని తయారు చేసినట్టయితే దీనిలోని మనం వేసుకున్న చన్నా దాల్ అంటే శనగపప్పు, మూన్ దాల్ అంటే పెసరపప్పు, వీటిని రెండింటిని కూడా స్కిప్ చేయండి దయచేసి. మిగతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్గా చేసుకుని నిరభ్యంతరంగా తినచ్చు. ఈ 2 పేషెంట్స్ అనే వాళ్ళకి అస్సలు పెట్టకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.